గుడ్ మార్నింగ్. గ్రోత్ గ్రూప్ ఓమ్ని స్టాక్ షేర్ హోల్డర్స్ అందరికీ శుభోదయం. మన ఓమ్ని స్టాక్ 2.0 త్వరలో లాంచ్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిన విషయమే. గత 23 నెలలుగా ఓమ్ని స్టాక్ మన ముందుకు రావడం జరిగింది. 23 నెలలకు ముందు అప్పటి నుంచి ఇప్పటి వరకు విజయవంతంగా నడుస్తూ ఫరెవర్ జనరేషన్స్ నడిచే విధంగా, రన్ అయ్యే విధంగా, ఎలాంటి ఒడిదులు లేకుండా నడిచే విధంగా 100% లీగాలిటీస్తోని కంపెనీ ముందుకు వెళ్ళుచున్నది. ఇప్పుడు రీసెంట్గా నిన్న తెలిసిన విషయాల గురించి చూసుకున్న సింపుల్గా దాదాపు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలలో అన్ని రకాల లీగాలిటీస్, ఫైనాన్షియల్ అథారిటీస్ సంబంధించి ఎంఎస్బి అంటారు, ఆ ఫైనాన్షియల్ సర్వీసెస్ సంబంధించిన టోటల్ అన్ని రకాల, అమెరికా నుంచి మొదలుకుంటే కెనడా కావచ్చు, యూకే కావచ్చు, దుబాయ్ కావచ్చు, జపాన్ కావచ్చు, ఇలా ఎనీ కంట్రీ ప్రపంచంలో అన్ని రకాల దేశాలలో మన కైన్కు ఎలాంటి అబ్జెక్షన్స్, ఇబ్బంది లేకుండా షేర్స్కు, ఓమ్ని షేర్కు ప్రపంచవ్యాప్తంగా 100% లీగాలిటీస్ చేసుకొని నెక్స్ట్ 20 ఇయర్స్ వరకు 2038-40 వరకు లీగాలిటీస్ పర్మిషన్ తీసుకొని నెక్స్ట్ వితిన్ సెప్టెంబర్ ఆర్ అక్టోబర్ దుబాయ్లో వరల్డ్ ఓమ్ని స్టాక్ షేర్ హోల్డర్స్ ఎక్స్పో, గ్రోత్ గ్రూప్ కంపెనీ నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఓమ్ని షేర్తో సహా అన్ని రకాల ప్రాజెక్ట్స్ సంబంధించిన ఎక్స్పో ఎగ్జిబిషన్ పెట్టబోతా ఉన్నారు కంపెనీ వాళ్ళు. విత్ మేనేజ్మెంట్, కంపెనీ వాళ్ళ టోటల్ మేనేజ్మెంట్తో సహా, విత్ ఆలివర్ జాక్తో సహా కంపెనీ మేనేజ్మెంటు ఆధ్వర్యంలో దుబాయ్లో ఎక్స్పో జరగబోతూ ఉంది. ప్రపంచవ్యాప్తంగా మన కంపెనీ గురించి తెలవడానికి, దానికి సంబంధించి ఆల్మోస్ట్ 30-40 వరల్డ్ టాప్ యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, టీవీ ఛానల్స్ లాంటివి కావచ్చు, చాలా వాటితో కంపెనీ కూడా అగ్రిమెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి. ఆల్రెడీ కొన్ని జరిగినాయి కూడా. అంటే ఎంత పెద్ద ఎత్తున కంపెనీ ఆ ఎక్స్పో నిర్వహించబోతుందో మీరు అర్థం చేసుకోవచ్చు. అది ముఖ్యమైన విషయం. ఎందుకంటే ఎక్స్పో జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా, పిలిచి ప్రపంచవ్యాప్తంగా మీడియా ముందు లైవ్గా, అంటే అది మామూలు విషయం కాదు. అది జరగబోతూ ఉంది కంపెనీ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో దుబాయ్లో సెప్టెంబర్ ఆర్ అక్టోబర్లో. దానికి ఈవెన్ ఇండియా నుంచి కూడా టాప్ లీడర్స్కు పర్మిషన్ ఉంటుంది, వెళ్ళవచ్చు. మనం అక్కడ ఎక్స్పోలో మనం పాల్గొనవచ్చు. ఇక ఓమ్ని స్టాక్ 2.0 నిన్నటి నుంచి, అంటే మొన్న రాత్రి నుంచి ఆల్రెడీ మన వరల్డ్ వెబ్సైట్కు మైగ్రేషన్ జరుగుతూ ఉంది, డాటా ట్రాన్స్మిషన్ జరుగుతూ ఉంది కొత్త వెబ్సైట్లోకి. కాబట్టి ఇది నియర్లీ కనీసం ఒక 4-5 డేస్ మ్యాక్సిమం నేను అనుకుంటా ఉన్నాను. కంపెనీ వాళ్ళు 3-4 డేస్ 5 డేస్ అంటూ ఉన్నారు. మ్యాక్సిమం 10 డేస్ లోపు ఈ టోటల్ మైగ్రేషన్ మరియు ఆడిటింగ్ కంప్లీట్ చేసుకొని మన ముందుకు వస్తుంది. ఈలోపు ఈ 1 వీక్ ఆల్మోస్ట్ ఎవ్రీ డే ఒక టాప్ అప్డేట్తోని మనకు జూమ్ మీటింగ్ ఉంటుంది. నిన్న రాత్రి కూడా కంపెనీ యొక్క రివార్డ్స్ సంబంధించిన ర్యాంక్స్ సంబంధించిన పీపీటీ లాంచ్ అయ్యాది. రాత్రి నియర్ అబౌట్ 12 గంటల వరకు ఆ మీటింగ్ జరిగింది. దానికి సంబంధించిన వివరాలు ఆ పీపీటీ మీకు ప్రస్తుతం మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం నేను చేస్తాను. కాబట్టి స్టాకర్ కైన్ సంబంధించిన పీపీటీ కూడా ఈరోజు రాత్రి కానీ రేపు కానీ మనకు ఇంట్రడ్యూస్ కాబోతూ ఉంది, ప్రెజెంటేషన్ చేయబోతూ ఉన్నారు వరల్డ్ టాప్ లీడర్స్ ఆధ్వర్యంలో. రాత్రి ఈరోజు 8:30కి కూడా మీటింగ్ ఉంది. అందులో స్టాకర్ కైన్ కానీ ఓమ్ని 2.0 కానీ ఏదైనా ఒక సంబంధించిన మళ్ళీ ప్రెజెంటేషను, అప్డేట్స్ ఉంటాయి. ఈరోజు నిన్న నుంచి మొదలుకుంటే ఒక 1 వీక్ 10 డేస్ పాటు ఈ అప్డేట్స్ అన్నీ 1 by 1 మనకు వస్తూ మనను సంభ్రమాశ్చర్యాలకు గురి చేయబోతూ ఉన్నాయి. ఓమ్ని స్టాక్ 2.0 అనేది చిన్న విషయం కాదు. పీర్ టు పీర్ ట్రాన్సాక్షన్ మొదలుకుంటే వర్చువల్ ట్రాన్సాక్షన్స్, కైన్ ట్రాన్సాక్షన్ నుంచి, అంటే చాలా వరకు దగ్గర 40 రకాలకు పైగా మనకు ఓమ్ని షేర్ను మైగ్రేషన్ చేసుకోవచ్చు. ఓమ్ని షేర్ను పీర్ టు పీరు ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఒక కైన్ నుంచి, అంటే షేర్ నుంచి కైన్గా మార్చుకోవచ్చు. ఆ కైన్లలో ఒకటే కాదు, బిట్ కైన్ లాంటి మొదలుకుంటే
యూఎస్డిటీ మొదలుకుంటే వాళ్ళు టాప్ కైన్స్కు కన్వర్షన్ చేసుకోవచ్చు. వాళ్ళు టాప్ ఎక్స్చేంజ్కు విత్డ్రాలు కూడా పెట్టుకోవచ్చు. ఉదాహరణకు బినాన్స్కే కావచ్చు, ఇట్లా ఓకేఎక్స్ లాంటి ఎక్స్చేంజ్ కావచ్చు, రకరకాల ఈవెన్ ట్రస్ట్ వ్యాలెట్ కావచ్చు, మెటామాస్క్ కావచ్చు. ఇలా మనము వరల్డ్లో టాప్ లెవెల్గా చెప్పుకునే ఆల్మోస్ట్ అన్ని ఎక్స్చేంజ్లకి ఇవరిదాకా మనం ఓన్లీ బినాన్స్కే పెట్టుకుంటాం. ఇప్పుడు 30 టైప్ ఆఫ్ ఎక్స్చేంజ్లోకి విత్డ్రాలు పెట్టుకునే అవకాశం కల్పించబోతా ఉంది కంపెనీ. విత్ ఇన్స్టాంట్ 1 వీక్ టు 1 డేకు ఇదివరకు మనకు కొంచెం 1 అవర్ అయ్యేది స్టార్టింగ్లో, తర్వాత కొంచెం గంట 2 గంటలు 24 గంటలు కూడా అయింది. కానీ 2.0లో ఇన్స్టాంట్ విత్డ్రాల్ వితిన్ సెకండ్స్లో మీ విత్డ్రాల్ మీకు ట్రాన్స్ఫర్ అయిపోతుంది. మీరు విత్డ్రా పెట్టడమే ఆలస్యం. మీ అకౌంట్లోకి మీరు ఏ అకౌంట్కి పెట్టుకుంటే ట్రస్ట్ వ్యాలెట్ పెట్టిర్రా, బినాన్స్ పెట్టిర్రా, ఇంకా దేనికి పెట్టిర్రు, ఏ రూపంలో పెట్టుకున్నారు, ఏ రూపంలో పెట్టుకున్నా మీకు వితిన్ సెకండ్స్లో ట్రాన్స్ఫర్ అయిపోతుంది విత్డ్రాల్ విత్ అన్లిమిటెడ్ విత్డ్రాల్. ఎలాంటి విత్డ్రాల్ కండిషన్ లేకుండా 2.0లో 40 రకాల విత్డ్రాల్స్ ఎలాంటి కండిషన్ లేకుండా వితిన్ సెకండ్స్లో మీకు విత్డ్రాల్ జరగబోతూ ఉంది. స్టాకర్ కాయిన్ ప్రపంచంలో మొట్టమొదటిసారి స్టాకర్ కాయిన్ గురించి కూడా చెప్పాలంటే, ఒక కాయిను డైరెక్ట్ ఐసీఓ లాంటిది లేకుండా డైరెక్ట్ ఎక్స్చేంజ్లో లిస్టింగ్ కావడము మరియు 15 రకాల యూటిలిటీస్గా ఉపయోగపడే విధంగా ఒక కాయిను ఒకేసారి రావడం అనేది మామూలు విషయం కాదు. నిన్న మన వరల్డ్ టాప్ లీడర్ చెప్పిన దాని ప్రకారం చూసుకుంటే, తన దగ్గరికే ఈ కాయిన్ మాకు కొనిపించండి ఇవ్వండి అని చెప్పేసి మిలియన్స్ ఆఫ్ డాలర్స్ తనకు పర్సనల్గా తన అకౌంట్లో డిపాజిట్ చేసిన సార్ చెప్తా ఉన్నాడు. అంటే ఎంతగా దీని యొక్క కాయిన్ యొక్క ప్రపంచవ్యాప్తంగా ప్రచారమైందో. ఈవెన్ బినాన్స్లో కూడా ప్రచారం జరుగుతూ ఉంది. ఆల్రెడీ బినాన్స్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ కూడా ఆల్రెడీ మన గ్రూప్లో కూడా షేర్ చేసుకున్నాము ఇంతకుముందే. అంటే బినాన్స్ లాంటి వరల్డ్ టాప్ ఎక్స్చేంజ్లోనే దీని అడ్వర్టైజ్మెంటు, దీని ప్రమోషన్ జరుగుతూ ఉంటే ఇక మనం ఆలోచించుకోవచ్చు. డైరెక్ట్ లాంచ్ కావడమే బినాన్స్ లాంటి ఎక్స్చేంజ్లకు లాంచ్ అవుతుంది అంటే కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. బినాన్స్ ఒకటే కాదు, వరల్డ్ టాప్ మినిమం 4 to 5 ఎక్స్చేంజ్లోకి ఇమ్మీడియట్గా లాంచింగ్ కాబోతూ ఉంది. అది వితిన్ 2-3 days ఆర్ 1 week మ్యాక్సిమం. ఈ వీకెండ్ మంత్ ఎండ్ లోపే ఉంటుంది, మ్యాక్సిమం 31st లోపు, లేదంటే 1st, 2nd అటు ఇటుగా ఈ స్టాకర్ కాయిన్ అనేది ప్రపంచవ్యాప్తంగా లాంచ్ కాబోతూ ఉంది. దానికోసం మిమ్మల్ని మొన్న మీకు ఆల్రెడీ రీసెంట్గా చెప్పాను కూడా, వీలైతే కనీసం $100 మందమైన అమౌంట్ రెడీ చేసుకొని పెట్టుకోండి, ఇమ్మీడియట్గా కొనుక్కుందాము. ఎందుకంటే అది కూడా చాలా చాలా హై లెవెల్గా వెళ్ళే అవకాశం ఉంది స్టాకర్ కాయిన్ అనేది. దాన్ని బట్టి మీరు ఆలోచించుకొని మీ ప్రయత్నాలను, మీ అవకాశాలను బట్టి చేసుకోండి. ఒమ్ని స్టాక్లకు వచ్చారు అంటే మీరు ఒక రకంగా ఒక కంపెనీలో, అంటే ఒక జాబ్కు సాఫ్ట్వేర్ కంపెనీ లాంటి కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కంపెనీ కావచ్చు, మనకు మామూలు గవర్నమెంట్ జాబ్ కావచ్చు, అలా ఒక జాబ్లో సెటిల్ అయినట్టుగా మీరు భావించవచ్చు మన ఒమ్ని స్టాక్లో జాయిన్ అయిన వాళ్ళు. కాబట్టి దీన్ని అర్థం చేసుకొని ఒమ్ని స్టాక్ అంటే నాట్ ఏ కంపెనీ, నెట్వర్క్, ఇలాంటి ఆలోచనలు మీ మైండ్లో ఏమన్నా ఉంటే పక్కకు పెట్టండి. ఒమ్ని స్టాక్ అనేది ఫర్ ఎవర్, జీవితకాలం, ఒక ఉద్యోగమే కాదు, అంతకు మించి 1000 రెట్ల ఆదాయాన్ని తీసుకునే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అందించే సిస్టమ్ ఒమ్ని స్టాక్ షేర్స్ గ్రోత్ గ్రూప్ కంపెనీ వారిది. ఇక ఒకసారి మనం ఈ రివార్డ్స్ అండ్ అవార్డ్స్ సంబంధించినవి చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి మనం. ఇక మరొక ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే, మనకు ఇక్కడ నుంచి ఒమ్ని స్టాక్ 2.0 అంటే మనకు పాత వెబ్సైట్లో మనకు ఏ విధంగా ఎంత పర్సెంటేజ్ మనకు అయినాము, ర్యాంక్ అచీవ్మెంట్ కావాలంటే ఏముంది అనేది మనకు తెలియకపోయేది. A to Z అన్ని అప్డేట్గా ఇన్స్టాంట్ అప్డేట్స్ ఉండేటివి కాదు. కానీ ఒమ్ని 2.0లో ఇన్స్టాంట్గా ఏ రోజు కారేజు మీరు ఏ పొజిషన్లో ఉన్నారు, ఏ పొజిషన్ పోవాలంటే ఏం చేయాలనే టైప్లో టోటల్ మీకు బ్యాక్ ఆఫీస్లో అన్ని అప్డేట్స్ ఇన్స్టాంట్గా అప్డేట్ అవుతూ ఉంటాయి. ఇక మనం కంపెనీ ప్రస్తుతం 7 ర్యాంక్స్ను ఆల్రెడీ పాత 5 ఉండే వాస్తవానికి, వాటికి ఒక 3 యాడ్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం 7గా డిజైన్ చేసింది. ఎగ్జైటింగ్ ర్యాంక్స్ 7 ర్యాంక్స్ రివార్డ్స్ను కంపెనీ మనకు ఇంట్రడ్యూస్ చేయబోతూ ఉంది 2.0 ద్వారా. ఫస్ట్ ర్యాంక్ ఒకసారి మీరు చూస్తే స్క్రీన్ పైన మీకు కనిపిస్తూ ఉంది.
అసోసియేట్ గ్రూప్ లీడర్ అనేది మొదటి ర్యాంక్. దీనికి మనకు ఉండాల్సిన ఎలిజిబిలిటీ ఏమిటి ఒకసారి చూసుకుందాం. సెల్ఫ్ స్టేకింగ్ రిక్వైర్స్ మినిమం 10 ఒమినీ షేర్స్. కనీసం 10 ఒమినీ షేర్స్ మనం పర్సనల్గా ఇన్వెస్ట్మెంట్ చేసుకొని ఉండాలి. 10 షేర్స్ అంటే జస్ట్ 5,000 చిల్లర అటు ఇటుగా విత్ 2,000 యాక్టివేషన్. అంటే జస్ట్ ఒక 10 ఒమినీ షేర్స్ను మన స్టేకింగ్లో ఉండాలి. నెక్స్ట్ ఒక 50 మంది టీము మన టీం ఉండాలి. మినిమం 3 లెగ్స్ తగ్గకుండా, అంటే మీ కనీసం డైరెక్ట్ ముగ్గురుకు తగ్గకుండా ఉండాలి. టీం మొత్తం కలిపి 50 మంది ఉండాలి. మీకు డైరెక్ట్ ముగ్గురు ఇంట్రొడ్యూస్ చేశారు లేదా 4 ఇంట్రొడ్యూస్ చేశారు, ముగ్గురు తగ్గకుండా ఇంట్రొడ్యూస్ చేసి ఉండాలి. ఆ ముగ్గురు ద్వారా ఒక్కొక్క ద్వారా 10-15 వచ్చి ఆ ముగ్గురు ద్వారా వచ్చిన టోటల్ టీము 50 మంది ఉండాలి. అంటే 50 మంది యాక్టివేషన్ చేసుకొని ఉండాలి. యాక్టివేషన్ అంటే ఏముంది, 2,000 యాక్టివేషన్ చేసుకోవడము, 1-2 షేర్స్ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లో పెట్టుకోవడం. కాబట్టి అలా వాళ్ళు ఈ అసోసియేట్ గ్రూప్ లీడర్ సంబంధించిన కండిషన్స్ మన 10 షేర్లు స్టేకింగ్లో ఉండాలి, టీము 3 లెగ్గలు తగ్గకుండా టోటల్ 50 మంది యాక్టివ్ మెంబర్స్ ఉండాలి. అలా ఉన్నట్టయితే మనం అసోసియేట్ గ్రూప్ లీడర్గా మన కంపెనీ ర్యాంక్ ఇస్తుంది. దీన్ని ఫస్ట్ ర్యాంక్ అంటాం. మరి ఫ్యూచర్ టు మీట్ ది కండిషన్ ఆఫ్టర్ అచీవింగ్ ద ర్యాంక్ విల్ రిజల్ట్ ఇన్ ది బోనస్ నాట్ బీయింగ్ క్రియేటెడ్. అంటే ఇది ఒక చిన్న కండిషన్. ఏం చెప్తున్నా అంటే ఇది కండిషన్ కాదు పెద్దగా. అంటే మరి 50 మంది యాక్టివ్ అయ్యారు కదా, అందులో ఎవరైనా 20 నెలలు అయిపోయి మళ్ళీ యాక్టివ్ చేసుకోకపోతే తగ్గకుండా చూసుకోండి అని చెప్తుంది. కాబట్టి అది కామన్గా 50 మంది అయ్యారు అంటే 1 by 1 పెరుగుతూనే ఉంటుంది. కాబట్టి ఇది పెద్ద కండిషన్గా కాదు. కాబట్టి 10 ఒమినీ షేర్స్ మన స్టేకింగ్లో ఉండాలి, 50 మంది టీం ఉండాలి, కనీసం 3 డైరెక్ట్ మెంబర్స్ ఉండాలి. అంటే 3 లెగ్ తగ్గకుండా ఉంటూ 50 మంది టీం అయితే మీరు అసోసియేట్ గ్రూప్ లీడర్ అవుతారు. ఇక దీనికి వచ్చిన ముఖ్యమైన బెనిఫిట్ ఏంటంటే 2.5% డైరెక్ట్ బోనస్ మీకు వస్తుంది. అంటే మీకు డైరెక్ట్ ఉన్న ఎంతమంది అయితే ఉంటారో, అది 3 కావచ్చు, 4 కావచ్చు, 5 కావచ్చు, భవిష్యత్తులో కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళు కావచ్చు. ఫస్ట్ లెవెల్లో ఉన్న వారందరూ ఎప్పుడు కొత్తగా ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ చేసుకున్న ఒక షేర్, కొందరు చాలామంది రోజుకు 1 షేర్ 2 షేర్లో రీస్టేక్ పెడతా ఉంటారు. వాళ్ళు డబ్బులు అడ్జస్ట్ అయినా కొద్దీ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వెళ్తుంటారు, 5 షేర్లో 10 షేర్లో కొనుక్కుంటూ. అలా రీస్టేక్ చేసిన ప్రతిసారి, వాళ్ళు ఇన్వెస్ట్ చేసి స్టేకింగ్లో పెట్టిన ప్రతిసారి వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ షేర్స్ పైన మీకు 2.4 డైరెక్ట్ బోనస్గా యాడ్ అవుతుంది. ఇది అసోసియేట్ గ్రూప్ లీడర్ యొక్క మెయిన్ బెనిఫిట్స్. నెక్స్ట్ సెకండ్ గ్రూప్ లీడర్. ఇంతకుముందు గ్రూప్ లీడర్ నుంచే డైరెక్ట్ స్టార్ట్ అయ్యేది, ఇప్పుడు అసోసియేట్ గ్రూప్ నుంచి స్టార్ట్ అయింది. సెకండ్ గ్రూప్ లీడర్ అనేది సెల్ఫ్ స్టేకింగ్ రిక్వైర్డ్ 20 ఒమినీ షేర్స్. 20 షేర్లు మినిమం మన సొంతంగా స్టేకింగ్లో పెట్టి ఉండాలి. దాంతోపాటు మన టీము ఇంతకుముందు 50 అయితే అసోసియేట్ గ్రూప్ లీడర్లో ఇక్కడ 100 మంది ఉండాలి. టోటల్ టీము 3 లెగ్స్ తగ్గకుండా, అంటే డైరెక్ట్ ముగ్గురికి తగ్గకుండా మీరు 10 మంది డైరెక్ట్ చేసుకుంటారా, 20 మంది చేసుకుంటారా, అవసరం అంటే 100 మంది డైరెక్ట్ చేసుకుంటారా చేసుకోండి. అక్కడ 100 మంది డైరెక్ట్ చేసుకుంటే డైరెక్ట్ గ్రూప్ లీడర్ కూడా అయిపోతారు. ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. అలా టీం మొత్తం కలిపి 100 మంది యాక్టివ్ మెంబర్స్ ఉండాలి, కనీసం 3 లెగ్స్ తగ్గకుండా ఉండాలి. ఇలా ఉన్నట్టయితే మీరు గ్రూప్ లీడర్ అవుతారు. ఇది తగ్గకుండా చూసుకుంటే సరిపోతుంది. ఇక మీకు వచ్చే బెనిఫిట్ 5% డైరెక్ట్ బోనస్. మీకు డైరెక్ట్ ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళు రీఇన్వెస్ట్మెంట్ రీస్టేక్ చేసినప్పుడు, అలా కొత్తగా ఇన్వెస్ట్ చేసినా, ఎలా చేసినా, వాళ్ళు షేర్స్ ఇన్వెస్ట్ చేసినప్పుడు, అలా స్టేకింగ్లో చేసినప్పుడు అలా మీకు 5% వారిపైన మీకు అన్లిమిటెడ్గా రెగ్యులర్గా కంటిన్యూగా వస్తుంది. ఇది గ్రూప్ లీడర్ పొజిషన్. థర్డ్ అసోసియేట్ మాస్టర్ లీడర్. అసోసియేట్ మాస్టర్ లీడర్కు కండిషన్ ఏమిటి? సెల్ఫ్ స్టేకింగ్ 100 షేర్లు ఉండాలి. అంటే మీరు సొంతంగా 100 షేర్లు స్టేకింగ్లో పెట్టుకొని ఉండాలి. మీకు 5 డైరెక్ట్, అంటే 5 లెగ్స్ నుంచి 5 మెంబర్స్ గ్రూప్ లీడర్లు ఉండాలి. అంటే ఏం లేదు, మీ కింది వాళ్ళను ఇంట్రొడ్యూస్ చేసే వాళ్ళను సపోర్ట్ చేస్తూ సర్వీస్ ఇస్తూ వాళ్ళను గ్రూప్ లీడర్ స్థాయికి మీరు 5 మందిని తీసుకొచ్చుకున్నట్టయితే 5 లెగ్గుల నుంచి 5 మంది, ఒక్కొక్క లెగ్ నుంచి ఒకరు. లేదు మీకు డైరెక్ట్ వాళ్ళే అవుతారు. కావాలి అంటే డైరెక్ట్ వాళ్ళకే ఎక్కువ టీం ఉంటుంది కాబట్టి ముందు వాళ్ళే అవుతారు మ్యాక్సిమం. లేదు కొంచెం డైరెక్ట్ వాళ్ళు ఏమైనా ఇన్యాక్టివ్గా ఉండి కింద వచ్చిన వాళ్ళు యాక్టివ్ ఉండి అయినా ఏ విధంగా అయినా 5 లెగ్గుల నుంచి 5 మంది గ్రూప్ లీడర్స్ ఉంటే మీరు అసోసియేట్ మాస్టర్ లీడర్గా అర్హత పొందుతారు. డిఫరెంట్ మెంబర్స్, ఇఫ్ ఏ డౌన్లైన్ మెంబర్ రీచ్ ద సేమ్ ర్యాంక్, ద అప్లైన్ విల్ నాట్ రిసీవ్ బోనస్ ఫ్రమ్ ద స్పెసిఫిక్ లైన్ ఆర్ టీమ్. ఇదేం చెప్తుందంటే మీరు మాస్టర్ లీడర్, అసోసియేట్ మాస్టర్ లీడర్ అయ్యారు, మీరు బెనిఫిట్ తీసుకున్న క్రమంలో
మీరు ఫర్దర్గా మాస్టర్ లీడర్ అయ్యే లోపే మీ టీంలో ఒకరో ఇద్దరు మీ డైరెక్ట్ ఉన్న వాళ్ళు మీకు ఈ 5 ఎవరైతే గ్రూప్ లీడర్స్ ఉన్నారో అందులో ఎవరో ఒకరో ఇద్దరు అసోసియేట్ మాస్టర్ లీడర్ అయినట్టయితే ఇన్కమ్ వారికి వెళ్తుంది వాళ్ళ టీం అంతా కాబట్టి అప్పుడు మీకు తన టీం నుంచి ఇన్కమ్ రాదు. మిగతా 4 లెగ్గులు 3 లెగ్గులు ఏముంటే వీటి నుంచి వస్తుంది. కాబట్టి అసోసియేట్ మాస్టర్ లీడర్ అనేది 5 గ్రూప్ లీడర్స్ ఉండాలి. 5 లెగ్గుల నుంచి డిఫరెంట్గా వారిపైన బెనిఫిట్ మీకు ఎలా ఉంటుంది చూసుకుంటే రెగ్యులర్గా ఇది కూడా చిన్న కండిషన్ ఏంటంటే 100 మంది మీకు 100 షేర్స్ మీ స్టేకింగ్లో ఉండాలి. కింది వాళ్ళు ఎవరైతే ఉన్నారో యాక్టివ్గా ఉండేతో చూసుకోవాలి. అది కామన్గా యాక్టివ్ ఉంటారు మన అందరినా కూడా, కాకపోతే అది కండిషన్ టైప్లో కంపెనీ చెప్తా ఉంది. ఇక 5% డైరెక్ట్ బోనస్ వస్తుంది మీకు. ఇది కామన్గా గ్రూప్ లీడర్ ఎలా అవుతుందో అలా 5% డైరెక్ట్ బోనస్ ఫస్ట్ లెవెల్ నుంచి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గ్రూప్ లీడర్ వచ్చినట్టు వస్తుంది. ఇక్కడ అదనంగా మనకు టోటల్ 2వ లెవెల్ నుంచి 15 లెవెల్ వరకు, ఎందుకంటే మనకి ఇచ్చేది కంపెనీ 15 లెవెల్స్ కాబట్టి మనకు 15 మంది డైరెక్ట్ ఉంటే 15 లెవెల్ ఇస్తుంది. కాబట్టి 15 లెవెల్లో 100 మంది ఉండని, 1000 మంది ఉండని, 1,00,000 మంది ఉండని, వారు ఎప్పుడు రీఇన్వెస్ట్ చేసుకున్నా రీస్టేక్ చేసుకున్నా వారిపైన 0.5% మనకు అదనంగా బోనస్ వస్తుంది. అంటే వాళ్ళు 100 షేర్లు పెట్టారు, మీరు ఒక హాఫ్ షేరు, ఆ టైప్లో మీకు 0.5% ఇండైరెక్ట్ బోనస్ 15 లెవెల్ వరకు వస్తుంది. అది అసోసియేట్ మాస్టర్ లీడర్స్కు. ఇది అసోసియేట్ మాస్టర్ లీడర్ యొక్క బెనిఫిట్స్. నెక్స్ట్ మాస్టర్ లీడర్. ఈ మాస్టర్ లీడర్ సంబంధించి మీకు 300 ఓమ్ని షేర్స్ మీరు డైరెక్ట్గా స్టేకింగ్లో ఉండాలి. మీ టీంలో డిఫరెంట్ 10 లెగ్స్ ఉంటూ 10 లెగ్ నుంచి ఒక్కొక్క లెగ్ నుంచి ఒక గ్రూప్ లీడర్ ఉండాలి. అంటే అలా మీ డైరెక్టర్లు కావచ్చు, కిందలో కావచ్చు, ఎవరైనా కావచ్చు. 10 లెగ్ నుంచి 10 మంది గ్రూప్ లీడర్స్ ఉండి మీ 300 ఓమ్ని షేర్స్ మీరు ఆల్రెడీ స్టేకింగ్లో పెట్టుకొని ఉన్నట్టయితే మీరు మాస్టర్ లీడర్కు క్వాలిఫై అవుతారు. ఈ అయిన తర్వాత మీరు నెక్స్ట్ క్యాడర్కి వెళ్ళే లోపు గిట్ట మీ కింది వాళ్ళు గిట్ట మాస్టర్ లీడర్ పొజిషన్కి వస్తే ఆ మాస్టర్ లీడర్ ఎవరైతే అవుతారో మీ టీం నుంచి వారి టీం నుంచి వచ్చే ఇన్కమ్ మీకు రాదు. ఎందుకంటే సేమ్ ఉంటాం కాబట్టి, మనం వాళ్ళు సేమ్ ఉంటాం కాబట్టి వాళ్ళకి ఇస్తారు, మనకు ఆ లెగ్ నుంచి ఇన్కమ్ రాదు. నెక్స్ట్ లెగ్ నుంచి కామన్గా వస్తుంది. ఇది కామన్ కండిషన్. కాబట్టి మనకు 10 మంది డైరెక్ట్ గ్రూప్ లీడర్స్ ఉన్నట్టయితే టీంలో, అంటే 10 లెగ్ నుంచి 10 మంది డైరెక్ట్ గ్రూప్ లీడర్స్ అయినట్టయితే మన డైరెక్ట్ ఉండాలని ఏం లేదు, ఇండైరెక్ట్ అయినా పర్లేదు. ఎక్కడ తిరిగి డిఫరెంట్ లెగ్, ఒక్కొక్క లెగ్ నుంచి ఒక గ్రూప్ లీడర్, అలా 10 లెగ్స్ నుంచి 10 గ్రూప్ లీడర్స్ ఉంటే మనం మాస్టర్ లీడర్ అవుతాము. ఈ మాస్టర్ లీడర్ అయిన వారికి కంపెనీ రివార్డ్ 5% డైరెక్ట్ బోనస్ కామన్గా గ్రూప్ లీడర్కి ఎలా ఇస్తారో అలా అసోసియేట్ వాళ్ళకి ఎలా ఇస్తారో అలాగే ఇస్తారు. అంటే మన డైరెక్ట్ ఉన్న వాళ్ళు 10 మంది, 20 మంది, 50 మంది, ఎంతమంది అంతమంది రీఇన్వెస్ట్ రీస్టేక్ చేసినప్పుడు అలా 5% వస్తుంది. అదే కాకుండా 2వ లెవెల్ నుంచి 15 లెవెల్ వరకు ఇక్కడ 2% వస్తుంది. ఇది మామూలు ఇన్కమ్ కాదు సార్, దీన్ని అనుభవిస్తేనే మనకు అర్థమవుతుంది. 2% మనకున్న 15 లెవెల్లో 100 మంది, 1000 మంది, 1,00,000 మంది కాదు, ఎంతమంది ఉంటే అంతమంది 15 లెవెల్స్ వరకు ఎవరు రిజిస్టర్ కొట్టినా 2% వస్తుందంటే అది మామూలు విషయం కాదు. అంత అద్భుతమైన ఇన్కమ్ మనం తీసుకుంటాము మాస్టర్ లీడర్ పొజిషన్ అంటే. ఒక రకంగా మాస్టర్ లీడర్ అంటే 100% నాకు తెలిసి కంప్లీట్ ఒక ఫైనాన్షియల్ ఫ్రీడమ్కు మనం 100% వెళ్ళిపోయినట్టుగా భావించవచ్చు. ఎవరి స్థాయిలో వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే సింపుల్ షార్ట్ దాటి చెప్పుకుందాం, మంత్లీ ఒక 5 లక్షల నుంచి 10 లక్షల 20 లక్షల ఆ పొజిషన్ అనేది కళ్ళు మూసుకొని, నేను ఇంకా లీస్ట్గా చెప్తున్నా, వాస్తవానికి 20-30 లక్షలు కూడా మంత్లీ ఉండే అవకాశం ఉంది. ఆల్రెడీ తీసుకుంటున్న వాళ్ళు కూడా ఉన్నారు మాస్టర్ లీడర్ పొజిషన్కి వచ్చిన వాళ్ళు కంపెనీలో. కాబట్టి మాస్టర్ లీడర్ అంటే ఒక రకంగా కంప్లీట్ 100% ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అచీవ్మెంట్ అయిన లీడర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 5th లీడింగ్ లీడర్. లీడింగ్ లీడర్ అనేది ఇది కూడా మంచి టాప్ పొజిషన్. ఇంతకుముందు చెప్పాను కదా, మాస్టర్ లీడర్ అంటేనే కంప్లీట్ మంత్లీ 20-30 ల్యాక్స్ అంటే, ఇక లీడింగ్ లీడర్ అంటే ఆ ఇన్కమ్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు, మీరు అర్థం చేసుకోవచ్చు, దానికి రెట్టింపు ఉంటుంది. లీడింగ్ లీడర్కి సంబంధించి కండిషన్స్ ఏమిటి అంటే 1000 ఓమ్ని షేర్స్ మీరు ఓన్గా స్టేకింగ్లో పెట్టుకొని ఉండాలి. మీకు మాస్టర్ లీడర్స్ మీ కింద 5 లెగ్గుల నుంచి 5 మంది, ఒక్కొక్క లెగ్ నుంచి ఒకరు చొప్పున 5 మంది మాస్టర్ లీడర్స్ కావాలి. మాస్టర్ లీడర్స్ 5 మంది డిఫరెంట్ లెగ్ ఒక్కొక్క లెగ్ నుంచి ఒకరు అవుతూ మీరు ఒక 1000 ఓమ్ని షేర్స్ను స్టేకింగ్లో పెట్టుకున్నట్టయితే మీరు లీడింగ్ లీడర్కి ఎలిజిబుల్ అవుతారు. మీ కింద వాళ్ళ లీడింగ్ లీడర్ అయితే మీకంటే మళ్ళీ మీరు ఫర్దర్గా పోయే ముందే అయితే మాత్రం సేమ్ కండిషన్, ఆ టీం నుంచి ఆ ఒక్క లెగ్ నుంచి వచ్చే ఇన్కమ్ మీకు రాదు. ఇక ఫ్యూచర్లో ఇదే మెయింటైన్ చేయాలి అని చెప్తా ఉంది. అందుకే 1000 షేర్ ఉదాహరణ మీరు స్టేకింగ్లో పెట్టారు, 1000 కంటే తగ్గినాయి, ఒక 10-20 ఆగిపోయే అవకాశం ఉంటుంది ఈ లీడింగ్ లీడర్ ఇన్కమ్. కాబట్టి ఇమీడియట్గా 1000 లీడర్లు ఎప్పుడు లైవ్లో ఉండేటట్టు, స్టేకింగ్లో ఉండేటట్టు చూసుకోవాలి.
దీనివల్ల వచ్చే బెనిఫిట్ 10% డైరెక్ట్ బోనస్ వస్తుంది. మన ఫస్ట్ లెవెల్లో ఎంతమంది అయితే ఉంటారో అంతమంది ఎవ్రీ టైం ఇన్వెస్ట్మెంట్ రిస్టేక్ చేసినప్పుడల్లా మనకు 10% వస్తుంది వారిపైన. నెక్స్ట్ సెకండ్ లెవెల్ నుంచి 15వ లెవెల్ వరకు 5% డైరెక్ట్ బోనస్. ఆలోచించరు ఒక్కసారి. 15 లెవెల్ వరకు లీడర్ పొజిషన్కి వచ్చినామంటే ఖచ్చితంగా ఎంత లేనా 30-40 నుంచి లక్ష టీం ఉంటుంది మనకు. ఉన్నప్పుడు వాళ్ళందరిపైన ఎవ్వరు ఒక్క షేర్ ఇన్వెస్ట్ చేసినా 5% అంటే మరి లక్షలాది మంది వేలాది మంది రీఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు ఆ పొజిషన్ ఉన్నప్పుడు. ఆ 5% ఫస్ట్ లెవెల్ మీద వచ్చే 10% ఎంత అవుతుందో ఒక్కసారి మీరు ఊహిస్తే ఈ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ గురించిగా ఈ మాట కూడా దీనికి తక్కువనే అనిపిస్తుంది. ఆ టాప్ లెవెల్ పొజిషన్లోకి ఆ హైయెస్ట్ ఎర్నింగ్ లోపి మనం ఉంటాము. మినిమం టు మినిమం 30 to 50 lakhs మంత్లీ తీసుకునే పొజిషన్ అనేది చిన్న విషయం కాదు. లీడింగ్ లీడర్ పొజిషన్. నెక్స్ట్ క్రౌన్ లీడర్. ఇక ఇది మన లీడరు అవి చెప్తేనే మనం ఎంతగా చెప్పుకుంటున్నామో మీకు అర్థమవుతా ఉంది. ఆ ఫైనాన్షియల్ ఫ్రీడానికి అర్థాన్ని మనము ఊహించలేము. ఇక ఈ క్రౌన్ లీడర్ అనేది, ఈ క్రౌన్ లీడర్ సంబంధించి మన సెల్ఫ్గా 5,000 షేర్స్ స్టేకింగ్లో ఉండాలి. లీడింగ్ లీడర్స్ మనం అయి ఉండాలి క్రౌన్ లీడర్ కావాలంటే. దీంతోపాటు 5 million వర్త్ ఆఫ్ షేర్స్ యాక్టివ్గా స్టేకింగ్లో ఉండాలి. మన 15 లెవెల్స్ అంతా కలిపి బిజినెస్ అంటే మొదటి రోజు నుంచే ఇది జైనింగ్ అప్పటి నుంచే లెక్క. మళ్ళీ ఇక్కడ అయినాక మళ్ళీ ఇక్కడ కొత్త మెయింటైన్ చేయాలనేది కాదు. మనము ఈ కంపెనీలో జైన్ అయి స్టార్ట్ అయినప్పటి నుంచి మొదలుకుంటూనే టోటల్ క్యాల్కులేషన్ చూస్తుంది కంపెనీ. $5 million వర్త్ షేర్స్ యాక్టివ్గా స్టేకింగ్లో ఉండాలి 15 లెవెల్లో మన టీము ద్వారా. కాబట్టి ఇది కామన్. యాక్చువల్లీ 15 లెవెల్ 5 million అనేది చాలా 100% చాలా అయినా సింపుల్ అయిన టార్గెట్. అది ఆటోమేటిక్గా మనం చెప్పాల్సిన అవసరం లేకుండా మన టీం నుంచి ఈ పొజిషన్కి వచ్చేసరికి 100% 5 million అనేది చాలా చిన్నది. 10 million ఉండొచ్చు, 20 million కూడా ఉండే ఛాన్సే ఉంటుంది. కంపెనీ మాత్రం మనకు మినిమం 5 million యాక్టివ్లో స్టేకింగ్లో ఉండాలని చెప్తుంది 15 లెవెల్స్ టోటల్ కలిపి. ప్లస్ ఎవ్రీ మంత్ ఇక్కడ అడుగుతున్న కంపెనీ ఏంటంటే యాక్టివ్మెంట్ క్రౌడ్ లీడర్ అయిపోతారు ఆటోమేటిక్గా. ఆల్రెడీ మీరు 5,000 స్టేకింగ్లో పెట్టారు, 5 million వర్త్ షేర్స్ మీ యాక్టివ్గా ఉన్నాయి స్టేకింగ్ కింద మన టీంలో 15 లెవెల్స్ వరకు అంటే మీరు క్రౌడ్ లీడర్ ఎలిజిబుల్ అయిపోతారు. అదిని మెయింటెనెన్స్ చేయడానికి కంపెనీ ఏమంటుందంటే ఎవ్రీ మంత్ 2,000 మంది మీ టీం ద్వారా కొత్త వాళ్ళు జాయిన్ కావాలి 15 లెవెల్లో కలిపి. అంతేగాని మీ ఫస్ట్ లెవెల్ సెకండ్ లెవెల్ అంటలేదు. కాబట్టి ఇది కామన్గా జరుగుతుంది. ఎందుకంటే ఈ పొజిషన్కి వచ్చామంటే లక్షలాది టీం ఉంటుంది కాబట్టి ఆ 2,000 మంది నెలకు కొత్త జైనింగ్స్ రావడం అనేది 100% అది కామన్గా జరుగుతుంది. అవసరం ఉంటే 2-3 రోజులు వారం రోజులనే 2,000 జైనింగ్ అయ్యే పొజిషన్లో మనం ఉంటాం. కాబట్టి అలాంటి చిన్న టార్గెట్ కంపెనీ 2,000 న్యూ మెంబర్స్ ఎవ్రీ మంత్ జాయిన్ కావాలి 15 లెవెల్లో అంటుంది. ప్లస్ 50K అంటే $50,000 వర్త్ $50,000 వర్త్ షేర్స్ స్టేకింగ్లో ఉండాలి ఈచ్ మంత్ ఈ 15 లెవెల్ మొత్తం కలిపి అంటుంది. కాబట్టి ఇంత పొజిషన్కి వచ్చిన తర్వాత అది ఉండడం అనేది 100% కామన్గా జరుగుతుంది. కాకపోతే క్రైటీరియా ఏమిటో చెప్పాలి కాబట్టి కంపెనీ చెప్తా ఉంది. అంటే 2,000 ఎవ్రీ మంత్ కొత్త జైనింగ్స్ రావాలి, $50,000 వర్త్ షేర్స్ స్టేకింగ్లో ఉండాలి యాక్టివ్గా. ఇక్కడ మనకు వచ్చే బెనిఫిట్ ఒక్కసారి చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 2% మంత్లీ షేర్స్ ఫ్రమ్ గ్లోబల్ స్టేకింగ్, యాక్సెస్ టు గ్లోబల్ ఆఫీసెస్, ఎక్స్క్లూజివ్ ప్రోటోకాల్ వెహికల్. అంటే ప్రపంచవ్యాప్తంగా మన టీం కాదుగా, వరల్డ్ మొత్తం కంపెనీకి వచ్చే బెనిఫిట్ స్టేకింగ్ ఏదైతే గ్లోబల్ స్టేకింగ్ ఉందో అందులో 2% మనకు రెగ్యులర్గా ఇస్తుంది కంపెనీ. ప్లస్ వరల్డ్ వైడ్గా కంపెనీ తీసుకున్న ఆఫీసులు మనం ఏ కంపెనీకైనా పోయి ఆ కంపెనీ ద్వారా మనం అక్కడ కూర్చొని బిజినెస్ చేసుకునే విధంగా, అంటే ప్రమోషన్స్ కోసమే కావచ్చు లేదా అక్కడికి పోవడానికి మనకు వీఐపీ ట్రీట్మెంట్తోని యాక్సెస్ గ్లోబల్ ఆఫీస్ వరల్డ్ వైడ్గా కంపెనీ ఉదాహరణకు ఇప్పుడు అమెరికాలో ఉంది, దుబాయ్లో ఉన్నది. ఇలా ప్రపంచవ్యాప్తంగా రాను అన్ని దేశాల్లో ఆఫీసెస్ రన్ కాబోతూ ఉన్నాయి. కాబట్టి ఏ ఆఫీస్కైనా ఎక్కడైనా కూర్చొని మనం కంపెనీ ప్రమోషన్స్కు అన్నిటికీ ఉపయోగపడవచ్చు, కంపెనీకి యూజ్ చేసుకోవచ్చు, మనం వాడుకోవచ్చు. అలా గ్లోబల్ యాక్సెస్ మనకు యూజ్ చేసుకునే విధంగా
కంపెనీ పర్మిషన్ ఇస్తుంది. దాంతోపాటు ఎక్స్క్లూజివ్ ప్రోటోకాల్ వెహికల్ మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అంటే వరల్డ్ టాప్ లగ్జరీ వెహికల్ను మనకు కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ప్రోటోకాల్ టైపు అంటే ఒక విఐపి, ఒక ముఖ్యమంత్రి ఉంటే ఎలాంటి ప్రోటోకాల్ వాడతాడు, ఒక మంత్రి ఉంటే ఎలాంటి ప్రోటోకాల్ వాడతాడు, అలాంటి ప్రోటోకాల్ సిస్టంలో కంపెనీలో మనకు హై ఎండ్ వెహికల్ 4-వీలర్ మనకు కంపెనీ ఇస్తుంది ప్రోటోకాల్ రూపంలో, అంటే గిఫ్ట్గా ఇస్తుంది. ప్లస్ 2% మంత్లీ కంపెనీకి వచ్చే టోటల్ గ్లోబల్ షేర్స్ ప్రాఫిట్ మీద మనకు 2% ఇస్తుంది స్టేకింగ్ షేర్స్ మీద. అదే కాకుండా మనం గ్లోబల్ ఆఫీసెస్ అన్నీ కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇక ఫైనల్ ప్రిన్స్ ఆఫ్ ఓమ్ని స్టాక్. ఇక ప్రిన్స్ ఆఫ్ ఓమ్ని స్టాక్ అంటే మీకు చెప్పాల్సిన లేదు. ప్రిన్స్ అంటే ఒక దేశానికి ఒక రాజే ఉన్నట్టుగా అంత హై లెవెల్ పొజిషన్ ఇక ప్రిన్స్ ఆఫ్ ఓమ్ని స్టాక్ అంటే. ఆ హై ఎండ్ పొజిషన్, ఫైనల్ పొజిషన్ ఓమ్ని స్టాక్, ప్రిన్స్ ఆఫ్ ఓమ్ని స్టాక్ అనేది దీని క్రైటీరియా వచ్చేసి 10,000 ఓమ్ని షేర్స్ స్టేకింగ్లో ఉండాలి, గ్రౌండ్ లీడర్ అయి ఉండాలి. ఎలా గ్రౌండ్ లీడర్ అయితేనే ఇటుకి వస్తాం కాబట్టి ఇది పెద్ద కరెక్ట్ కన్ఫర్మేషన్ ఏం అవసరం లేదు పెద్దగా. కాబట్టి గ్రౌండ్ లీడర్ ఉండి 10,000 ఓమ్ని షేర్స్ మన స్టేకింగ్లో ఉండి 10 మిలియన్ వర్త్ షేర్స్ యాక్టివ్గా 15 లెవెల్లో రెగ్యులర్గా ఉండేటట్టు చూసుకోవాలి. ఇది కండిషన్. నెక్స్ట్ మెయింటెనెన్స్ చేయాల్సింది ఏంటి అంటే ఎవ్రీ మంత్ 5,000 మెంబర్స్, 5,000 మెంబర్స్ ఎవ్రీ మంత్ 15 లెవెల్స్లో కలిపి కొత్త జైనింగ్స్ రావాలి. ప్లస్ $200 UK $200 వర్త్ $200,000 వర్త్ ఆఫ్ షేర్స్ స్టేకింగ్లో ఉండాలి 15 లెవెల్లో. $200K వర్త్ ఆఫ్ షేర్స్ స్టేకింగ్లో ఉండాలి ఆల్ 15 లెవెల్స్. ఇక దీనికి వచ్చే బెనిఫిట్ ఒక్కసారి చూడండి మీరు. 5% మంత్లీ షేర్ ఫ్రమ్ గ్లోబల్ స్టేకింగ్. ప్రపంచవ్యాప్తంగా కంపెనీలో స్టేక్ అయ్యే షేర్స్ పైన మనకు 5% ఇస్తుంది. ప్లస్ ప్రైవేట్ ఆఫీస్ స్పేస్ ఇన్ గ్లోబల్ ఆఫీసెస్. ఇంతకుముందు ఓన్లీ యాక్సెస్ చేసుకున్నట్టు అన్ని ఆఫీసులు మనం యూజ్ చేసుకున్నాం పోయి కూర్చొని. ఇక్కడ పర్సనల్గా ప్రత్యేకమైన క్యాబిన్ కూడా మనకు అరేంజ్ చేస్తుంది. ఎక్కడికైనా మన పేరుతోని ప్రత్యేకమైన క్యాబిన్ ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ వెళ్ళినా మనం ఆ క్యాబిన్ యూజ్ చేసుకోవచ్చు. వరల్డ్ వైడ్గా అన్ని ఆఫీసులలో మనకు పర్సనల్ క్యాబిన్ కూడా ఉంటుంది. అదే కాకుండా లగ్జరీ వెహికల్, ఇంతకుముందు చెప్పినట్టు ప్రోటోకాల్ లగ్జరీ వెహికల్ వరల్డ్ టాప్ అండ్ వెహికల్ 4-వీలర్ వెహికల్ కంపెనీ ఇస్తుంది. ప్లస్ బంగ్లా అంటే వరల్డ్ వైడ్గా మనకు ఒక గుర్తింపు బంగ్లా కూడా, అంటే విల్లాస్ టైప్లో బంగ్లా కూడా మన కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. ఈ లగ్జరీ వెహికల్స్ ఏంటిది, బంగ్లాస్ ఏంటి అనేది మనకు 2.0 PPT లాంచ్ కాబోతోంది త్వరలో, 2-3 రోజుల్లో. అందులో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ క్లారిటీగా ఉంటుంది. ఇవి మనకు కంపెనీ ఇచ్చిన PPT టోటల్ ఇన్ఫర్మేషన్స్, అంటే ఓమ్ని స్టాక్ 2.0 ద్వారా వచ్చే ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ యొక్క ఉపయోగాలు. ఇక్కడ ఇవన్నీ డిస్క్లైమర్స్ అని చెప్పేసి కంపెనీ మన KYC వెరిఫికేషన్ సిస్టమ్స్ కావచ్చు, ఇక్కడ కంపెనీ ఏమేమి బెనిఫిట్స్ ఇస్తుంది, ఎలా బెనిఫిట్ చేస్తుంది, ఎంత లీగాలిటీ ఉంది అనే టైప్లో మనకు కంపెనీ లాస్ సంబంధించిన డిస్క్లైమర్ కూడా ఇచ్చింది. అంటే వరల్డ్ వైడ్గా మీకు ఇంతకుముందు చెప్పినట్టు ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో 100% లీగాలిటీతో మన కంపెనీ వెళ్తూ ఉంది. కాబట్టి వాటికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ మనకు ఆల్రెడీ ఉంది. ప్రపంచవ్యాప్తంగా 100% లీగల్ ప్లానింగ్లో నడుస్తున్న ఒకే ఒక కంపెనీ మన ఓమ్ని స్టాక్ షేర్స్ గ్రోత్ గ్రూప్. ఫర్ ఎవర్ జనరేషన్స్ వరకు పీస్ఫుల్గా ప్రశాంతంగా మనకు చేసుకోవచ్చు. ఈ ఓమ్ని స్టాక్ షేర్స్లో మన వర్క్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటిదో నిజాయితీగా, నిర్మలంగా, ఖచ్చితంగా ఒక సిస్టమేటిక్గా పనిచేస్తే 1 ఇయర్లోనే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ పొందే అవకాశం 100% ఉన్న అవకాశం మన ఓమ్ని స్టాక్ షేర్స్. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. ఇది ఈరోజు అప్డేట్ సంబంధించిన విషయాలు. ఈరోజు నైట్ కూడా మళ్ళీ అప్డేట్స్ ఉంటాయి. ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఆల్మోస్ట్ 10 డేస్, ఈ 10 డేసే కాదు 2 to 3 months ఎవ్రీ డే బై డే కొత్త అప్డేట్స్ మనను సంభ్రమాచర్యకు గురి చేస్తూ అత్యున్నత స్థాయిలో మనను ఫైనాన్షియల్ ఫ్రీడంగా నిలబెట్టే అప్డేట్స్ వస్తాయి. బెస్ట్ ఆఫ్ లక్ టు ఆల్. థ్యాంక్ యూ.